ఇక చివరగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? మీనరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. ద్వాదశంలో శుక్రుడు, షష్ఠంలో కేతువు. అవసరాలకు ధనం అందుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా ధనాన్ని మంచిగా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. రుణ సమస్యలకు అవకాశం కల్పించకండి. సకాలంలో బాధ్యతలను మీరు నిర్వర్తించడం ద్వారా త్వరగా ఆటంకాల నుండి బయటపడతారు. గ్రహదోషం అధికంగా ఉన్న వేళ ఏకాగ్రతతో పనిచేయడం చాలా మంచిది. ముఖ్య కార్యక్రమాల్లో కార్యసిద్ధి లభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి. ధైర్యంగా మీ పనులను మీరు పూర్తి చేయండి. లోతుగా ఆలోచించకుండా విశ్వాసంతో ముందుకు సాగండి. నిరంతర సాధన మేలు చేస్తుంది. కుటుంబ సభ్యుల సూచనలు అవసరమవుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా పనిచేయండి. అపార్థాలకు అవకాశం కల్పించవద్దు. సంక్షిప్తంగా మాట్లాడండి. వివాదాలకు దూరంగా ఉండండి. శాంతంగా చిరునవ్వుతో ముందుకు సాగండి. సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయని గమనించండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా ముందుకు సాగండి. సహనాన్ని ప్రదర్శించండి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి. ఎంత శాంతంగా ఉంటే అంత మంచి జరుగుతుంది. ఓర్పు చాలా వరకు శక్తిని ప్రసాదిస్తుంది. వారం మధ్య భాగంలో పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని పనులు త్వరగా పూర్తవుతాయి. మీనరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శించాలి. వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యం నవగ్రహాలకి సమర్పించండి.